గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ఉద్యమాల రూపకల్పన గ్రంథాలయాలలోనే జరుగుతుందని పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో పెద్దపల్లి జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 14న ప్రారంభమైన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. వారం రోజులుగా పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీ, పుస్తక ప్రదర్శన, క్విజ్ పోటీ, వక్తృత్వ పోటీ, పాటల పోటీ, రంగోలి పోటీ, మెహందీ పోటీ నిర్వహించారు. ఆయా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముగింపు ఉత్సవాల సందర్భంగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మాట్లాడుతూ, జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా గ్రంథాలయాలు తెరమరుగయ్యాయని అన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ఉద్యమాల రూపకల్పన గ్రంథాలయాలలోనే జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి దూరదర్శన్ కేంద్ర భవనం, 12 గుంటల స్థలం, నూతన భవనానికి 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ కు సహకరించిన మంత్రి శ్రీధర్ బాబుకు, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లాలోని ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ల సహకారంతో జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే అతిథులకు, గ్రంథాలయ సిబ్బందికి, మీడియా ప్రతినిధులు, సిటీ న్యూస్ రిపోర్టర్ దుర్గం లక్ష్మణ్, సిటీ న్యూస్ కెమెరామెన్ తిర్రి సుధాకర్ గౌడ్, 6 టీవీ అంజీ, బిగ్ టీవీ తిరుపతి, ఎన్టీవీ శ్రీనివాస్, ఐ న్యూస్ వంశీ, బీఆర్కే న్యూస్ సంపత్లను శాల్వాలతో సన్మానించి మెమోంటోలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్ఛార్జ్ కార్యదర్శి కరుణాకుమారి, క్లస్టర్ సిఆర్పి బాలసాని వెంకటేశం, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు గత 10 సంవత్సరాల నుంచి తెరమరుగైంది. గ్రంథాలయం అంటే ఏంటి, గ్రంథాలయం అంటే మనం ఏం చేయాలి, గ్రంథాలయంలో ఏం దొరుకుతుంది, మరి విజ్ఞాన భండాగారము ఈ గ్రంథాలయంలో లభిస్తుందనేది చాలా మందికి తెలియకుండా ఉన్నది. తెలంగాణ మలిదశ ఉద్యమం మరి గ్రంథాలయంలో పూలు పోసుకొని ఈనాడు తెలంగాణ ఆవిర్భావం దిశగా సాధించుకొని ఈనాడు ప్రజా పాలన మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా పాలన నిర్వహించబడుతున్నది. అందులో భాగంగా మన పెద్దపల్లి జిల్లా గ్రంథాలయంలో మరి మన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వారి ఆధ్వర్యంలో మేధాశక్తిని మరి సరస్వతి పుత్రులైనటువంటి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో గ్రంథాలయాలను మరింత ముందుకు పల్లెలో మండల కేంద్రాల్లో విస్తరపరచడానికి కంకణం కట్టుకోవడం జరిగింది. మన పెద్దపల్లి శాసనసభ్యులు, పెద్దపల్లి మరి ప్రజా నాయకుడు, ప్రజలు వెన్నుతట్టి నేను నాని ముందుకు నడిచే మన విజయన్న శాసనసభ్యులు గారు వారి ఆధ్వర్యంలో నూతన బిల్డింగ్ కలెక్టర్ గారు వారికి ఆదేశించగానే కలెక్టర్ గారు ఈ పెద్దపల్లి ఇంత పెద్ద జిల్లా కేంద్రంలో గ్రంథాలయం స్థలం లేకపోతే వెంటనే కలెక్టర్ గారు మరి స్పందించి ఈ యొక్క దూరదర్శన్ కేంద్రంలో మరి తాత్కాలికంగా గ్రంథాలయం పఠనం చేయడానికి కేటాయించినారు. అదేవిధంగా శాశ్వత బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నప్పుడు ఇక్కడ 5 కోట్ల రూపాయలు మంజూరించి ఈ యొక్క స్థలం ప్రొసీడింగ్ కూడా మాకు 12 గుంటల స్థలాన్ని గ్రంథాలయానికి అందజేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి, మంత్రి గారికి, శాసనసభ్యుల గారికి మరియు యువ నాయకులు వికాస ట్రస్ట్ ద్వారా అనేక విద్యార్థులకు సేవలు అందిస్తున్నటువంటి మన పార్లమెంటు సభ్యులు మరి గడ్డం వంశీకృష్ణ గారు కూడా ఈ రోజు మన అందరికీ చేరుగా వారు కూడా ఉన్నారు. అటువంటి మరి ఉద్యమాల గడ్డ అయినటువంటి పెద్దపల్లి జిల్లాలో ఉద్దండులైన మన ప్రజాప్రతినిధులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క గ్రంథాలయాలను పేద నిరుద్యోగులకు ఉద్యోగ నిలయాలుగా మార్చడానికి మరి తప్పకుండా అభివృద్ధి ముందులో తీసుకువెళ్తాం.